వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమో దేవాధిదేవాయ వెంకటేశాయ శాంగినే, నారాయణాద్రివాసాయ శ్రీనివాసాయ తే నమః. నమకల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే, శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఆసీత్ పురా కృతయుగే గులికో నామ లుబ్ధకః పరదార పరద్రవ్యహరణే సతతోద్యతః. కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర, ఇలాగ భగవన్నామాలని నిరంతరాయంగా మన జిహ్వే కీర్తయ కేశవం, ఆ నాలుకకు అభ్యాసం చేయాలి. అది చెయ్యాలంటే ఆ భగవత్ స్వరూపాన్ని గురించి కూడా కొంతైనా అవగాహన మనకు ఉండాలి. ఎలాగ కలుగుతోంది అంటే ఆ భగవత్ తత్వాన్ని ప్రపంచంలో ప్రప్రథమంగా ప్రజలందరికీ కూడా అందించినటువంటి వారు మహర్షులు. వేద వాన్మయం ద్వారా అది అందరికీ కూడా చూపించారు. అందరూ అంగీకరించిందే. ప్రపంచంలో మొట్టమొదటి సాహిత్యం ఏమిటంటే వేదం. అది ఎప్పటిదో తెలియదు, లక్షల కోట్ల సంవత్సరాలు. అంటే అది ఎప్పుడూ శబ్ద రూపంలో ఉంటుంది. శబ్దానికి ఏమీ నశింపు లేదు, శబ్దం ఎప్పుడు ఉంటుంది. నువ్వు దాన్ని అందుకునే శక్తి ఉన్నప్పుడు అది దర్శనమిస్తుంది. అది మన సిద్ధాంతం. అందుకనే ఆ శబ్ద రూపమైన శబ్ద బ్రహ్మము అని అన్నారు. ఆ శబ్ద బ్రహ్మము ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు. దానికి వేదం అధ్యయనం చేయాలంటే కుదరదు కదా, దానికి స్వరం ఇవన్నీ ఉంటాయి. ఆ వేదార్థం అందరికీ అవగతం చేయించడం కోసమే వాటిల్లో ఉన్న ధర్మాలను సామాన్యుడికి కూడా అందించాలి అని వ్యాస మహర్షి, అది స్థానం ఒక వ్యాసస్థానం అని, దాదాపు 27 మంది వ్యాసులు వచ్చి వారి డ్యూటీ చేసి వెళ్ళారు. ఒక యూనివర్సిటీ ఉంటుంది, విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ అని ఉంటారు. అదొక స్థానం. అంటే ఎవరైనా వస్తారు, ఆ యోగ్యత ఉన్నవాళ్ళు వచ్చి ఆయన ఏవేవో చేసి వెళ్తారు. అట్లాగనే ఈ ప్రపంచానికి జ్ఞాన ప్రసారం చేయటానికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఒక యోగ్యుడైనటువంటి ఆ జీవునిలో ఆవేశించి ఆ వేదాలు విభాగం చేసి ప్రతి ఈ ప్రళయానంతరం
కృత త్రేత ద్వాపర కలి యుగాలు అని మనకు కాల వ్యవస్థను చెప్పాడు. కృతయుగంలో అందరూ జ్ఞానంతో ఉంటారు. వారికి ఒకరు చెప్పక్కర్లేదు, చెప్తేనే అది స్మరిస్తేనే చాలు ఆ జ్ఞాన వికాసం కలుగుతోంది. ఇలాగ చేయకూడదు అని అక్కర్లేదు. అది కృతం చేయబడినటువంటిది. త్రేత త్రిత్వం 3 భాగాలు వారు ఉంటారు చక్కగా. ఒక్క భాగం ఆ ధర్మ విచికిత్స కలుగుతారు. అందుకని ఆ భగవానుడు నారాయణుడుగా దిగి వచ్చాడు. ఆ రామచంద్రమూర్తిగా ఆ నారాయణుడు నరుడై మానవ జాతికి మార్గదర్శనం చేశాడు. మనకు శ్రీమద్ భాగవతంలోనే వస్తోంది ఈ మాట. కేవలం భగవద్ అవతారాలు ఎందుకయ్యా అంటే మానవులకు మార్గదర్శనం చేయడం కోసం. కేవలం ఏదో రాక్షస సంహారమో మరొకటో కాదు, ధర్మ సంస్థాపనమే అని అలాగా రామకృష్ణాది అవతారాలను సుఖయోగి స్పష్టం చేస్తాడు. అది త్రేతాయుగం. అందుకనే ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి తానంతటా తానే పట్టుబడి రావణుడికి చెప్తాడు, రే నాయన, నువ్వు ధర్మాలు తెలిసినవాడు, నువ్వు అనేక సార్లు అధ్యయనం చేశావు, చదువుకున్నావు, ఉపయోగం ఏమిటి? ధర్మాలు తెలుసుకుంటే చాలదు కదా, ఆచరించాలి కదా. అలాగ చెయ్యకపోతే ఏమవుతోంది? నీ వంశమే పోతోంది. ధర్మస్యాధర్మనాశన. నేను తపస్సు చేశాను, శక్తిని ఆర్జించాను, నన్ను ఎవరు ఏం చేయలేడు అనుకుంటావేమో, చాలా పొరపాటు. ధర్మము అధర్మము రెండిటికీ దాని ఫలాలు ఉంటాయి. కర్మకు మనం ఒక పని చేస్తే ఆ పనికి ఆ ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని ప్రభావం ఫలం ఎప్పటికైనా మనం అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం. నేను చేసిన తపస్సు వల్ల ఇప్పుడు కూడా మనకు చాలామందికి ఉంటుంది. ఏంటది అంటే ఎట్లాగనో అక్రమంగానో సక్రమంగానో బాగా ధనాన్ని సంపాదిస్తాం, గుళ్ళు గోపురాలు కడతాం, లేదా ఇంకేదో డొనేషన్స్ ఇస్తాం, ఇంకేదో చేస్తాం. ఇది దీనికి దానికి బ్యాలెన్స్ అవుతుంది. అంటే మహామేధావులు ఆలోచిస్తుంటారు, అది సరికాదు. నీవు ధర్మబద్ధంగా నడిస్తే ఆ అవసరమే లేదు. మనకు శక్తిప్రస్తుడు అనేటువంటి ఆయన చరిత్ర కూడా వస్తుంది మహాభారతం. కాబట్టి ఆ ధర్మాచరణ వల్ల వచ్చేటువంటి ఫలం ధర్మఫలం, అధర్మాచరణ వల్ల వచ్చేది అధర్మ ఫలం. అయితే ధర్మస్యాధర్మనాశన అని ధర్మేణ పాపమపనుదతి వేదంలో కూడా వస్తుంది. ఇవే అసలు కథ, అది అసలు విషయం. అది ఆ విషయం చెప్పడానికి అనేక ప్రక్రియల్లో చెప్పారు మహానుభావుడు. కనుక ఈ నీవు చేసినటువంటి ధర్మఫలం అనుభవిస్తున్నావు. హనుమంతుడి మాట రామాయణం ఏమిటది? దేవతలంతా కూడా అణగిమణిగి ఉన్నారు. నీ శాసనం ప్రపంచం అంతా కూడా 3 లోకాలు పాటిస్తోంది. ఆయన ఆ దైవం ఆ నారాయణుడు కూడా ఉన్నాడు. అలాగనే చాలామంది అంటుంటారు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని ప్రశ్న వేసుకోడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, నీ డ్యూటీ ఏంటి? అక్కడ జవాబులే. వెయిట్ అండ్ సీ చూస్తూ ఉంటాడు ఆయన కూడా, సమయం రావాలి. అందుకనే మీరు ప్రతి కథ చూడండి. క్షీరసాగర మథనం, ఇప్పుడు వాళ్ళ టైంలో ఆ టైం మీరు సర్దుకొని ఉండండి, ఆ సమయం వచ్చినప్పుడు వస్తాను నేను. క్షీరసాగరం మథన సమయంలో చెప్తాడు దేవతలకి, ఆ సమయం వచ్చినప్పుడు వచ్చాడు, వాళ్ళకే జయాన్ని ఇచ్చాడు. ఒకసారి వారికి, ఒకసారి ఆయనకేం పక్షపాతం ఏం లేదు, విషమభావం లేదు, సమభావమే. సమోహం సర్వభూతేషు అనంటే ఆ పక్వస్థితి వచ్చినప్పుడు ఆయనే రాముడుగా వచ్చాడు. ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతోంది, ఆ భగవచ్ఛక్తి ఆవిష్కృతమవుతోంది. కనుక ఇలాగ ధర్మ అధర్మ విచికిత్స, పుణ్య పాప విచికిత్స మనుష్యుడికి మాత్రమే ఉన్నది.
పశుపక్షాదులకు లేదు కదా, అవి వాటి ధర్మం ప్రకారం వాటికి ఏమున్నది, ఆహారం తీసుకుంటాయి, నిద్ర వస్తే నిద్రపోతాయి, ఆ ఋతుకాలంలో సంతానాన్ని పొందుతాయి, అక్రమంగా ఏవి చేయవు, సక్రమంగానే నడుస్తాయి, అటు తిరిగి ఇటు తిరిగి మనుష్యుడే. వాడికి ఈ ధర్మాన్ని చెప్పడం కోసమే మనకు ఇతిహాస పురాణ వాన్మయం పురాణములు మిత్రుడిలాగా చెప్తాయి. ఒరే అలా చెయ్యొద్దురా, ఇలాగ చెయ్యి అని. వేదం ప్రభువులాగా శాసిస్తోంది. ధర్మాన్ని ఆచరించు, సత్యాన్నే పలుకు, తల్లిలో దైవత్వాన్ని చూడు, తండ్రి యొక్క స్థితిని చూడు. ఇలాగా ఎందుకు చెయ్యాలి? పార్లమెంట్లో చట్టం చేశారు, మనకి ఇష్టం కాదది, ఎందుకని అడిగితే ఏముండదు. అట్లాగనే వేదం కూడా అయితే దానికి విశ్లేషణ చేస్తారు, న్యాయ కోవిదులు చేస్తారే, అలాగా పురాణాలు వాటిని విశ్లేషించి వివరించి ఇలాగ చేయడం వల్ల ఈ ఫలం కలుగుతుంది, ఇలాగ చేయడం వల్ల ఇలాంటి స్థితి కలుగుతుంది. నువ్వు ఏది చేసుకుంటావు అది నీ ఛాయిస్, నీ ఇష్టమే. మన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ఉన్న స్వేచ్ఛ మరెక్కడా లేదు. ఎందుకని స్వయంగా వాడే తెలుసుకొని ఒక విషయాన్ని చెప్తారు ఋషులు. నాణ్య పండ అయనాయ విద్యతే, ఇది మార్గం, మేమంతా ఆ మార్గంలో వెళ్ళి బాగుపడ్డాం, మీరు కూడా బాగుపడండి. యథేచ్ఛసి తథాకురు, భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి ఏం చెప్పాడు, ఇదిరా నాయనా విషయం, నీ ఇష్టం, నువ్వేదనుకుంటే అది చెయ్యాలి. నష్టో మోహ స్మృతి, నాకు ఆ మోహం అనేది పోయింది స్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అది ఆచార్య లక్షణం, అది మన ధర్మంలో ఉన్న విశేషం. సరే, ఇంతకు ఎందుకయ్యా ఈ ఉపోద్ఘాతం అంతా అంటే, నారద పురాణంలో నిన్న మనం చక్కగా ఆ శ్రీహరి యొక్క ఆరాధన వల్ల ఏ స్థితి కలుగుతోంది, ఆ శ్రీహరి పాదతీర్థానికి ఎంత మహత్వం ఉన్నది, యజ్ఞమాలి సుమాలి వారి యొక్క వేదమాలి వారి చరిత్ర నిన్న మనం తెలుసుకున్నాం. ఇంకొకటి ఆ విష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని తెలిపేది చెప్తూ ఉన్నాడు. కృతయుగంలోనే గులికుడు అనేటువంటి ఒక వేటగాడు ఉన్నాడు. వాడికి అంతా కూడా పరధనం, పరుల సొమ్ము పాము లాంటిదని రాయించేవాడు వెనుక పిల్లల చేత అభ్యాసం అంటే వాడికి అక్షరాలు రావడంతో పాటు దాని భావం తర్వాత అయినా వాడికి అర్థమయ్యి వాడు చేయడు. ఇప్పుడు అలాంటివి ఏం తీసేశాం. ఇక్కడ వీడికి ఇతరుల సొమ్ము చక్కగా ఆ పరుల సొమ్ము పాయసంలాగా వాడికి ఎంతసేపు అదే, ఆ పరుల ఆ సొమ్ముని అపహరించడం, పరస్త్రీ వ్యామోహం, జంతు హింస చేయటం, గోవులని చంపడం, బ్రాహ్మణ హింస, ఇవన్నీ చేసేవాట. వేటగాళ్లకు వాడు నాయకుడు. దేవధనాన్ని కూడా అపహరించేవాడు. ఇలాగ హరించడంలో ఆసక్తి, అంటే అవసరం కాదు, ఆసక్తి ఉండేది. అంటే ఈ పని చేయాలి అని. కొంతమందికి ఇతరుల్ని దూషిస్తూ ఉండాలి, లేకపోతే వాడికి తృప్తి కలగదు. అది సరైనటువంటిది కాదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు, మన కోసమే, మనలో ఆ దుర్గుణాలు ఉంటే వదిలించుకోవాలి అని. ఇలాగ వీడు చేసిన పాపాలు 1,000,000 సంవత్సరాలు లెక్కబెట్టినా కూడా అది లెక్కించలేడు. సరే, ఒకసారి వాడు ఒక దేవాలయం చూశాడు. ఒక పట్టణంలో సవ్వీరరాజ నగరానికి వెళ్ళాడట. అక్కడ సుందరమైన ఆ శ్రీమన్నారాయణుని మందిరం ఉన్నది, బంగారు కలశాలతో ఉన్నది. చాలా బాగుంది అనుకున్నాను. ఆ వ్యామోహం, దొంగతనం చేయటంలో వీడు బాగా ఎక్స్పర్ట్, దానిలో ఆనందించేవాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క విషయాల మీద ఆనందం కలుగుతుంది. అది వాడి సంస్కారము. వాసనలు అంటారు. వాసనలు అంటే ఒక పని పదే పదే మనం చేయగా అది మన మనస్సులో ముద్రపడి ఈ పనే నేను చేయాలి, నిద్ర లేవగానే ముఖం కడుక్కోగానే కాఫీ తాగాలి అని 10 రోజులు చేసాను. 11వ రోజు ఆటోమేటిక్గా అలాగే. అంటే నువ్వు ఎలాగ మౌళ్ళు చేస్తే అలాగా. పొద్దున్నే లేచి చక్కగా వినాలి పురాణం అని 10 రోజులు వింటే 11వ రోజు అదే వస్తుంది. అంటే శరీరము, మనస్సు, బుద్ధి నీవు ఎలాగ చేస్తే అలాగ కొన్ని సంవత్సరాలు చేస్తే ఏమవుతుంది, అది మన మనస్సు మీద స్టాంప్ వేస్తుంది, ముద్ర వేస్తుంది.
అదే సంస్కారం. మరుసటి జన్మకు మనం ఇప్పుడే ఆ కూడగట్టు పెట్టుకుంటున్నాం అన్నమాట. ధనం ఇదే ధనం అంటే. ఈ ధనాన్ని కూడబెట్టుకుంటే ఏమవుతుంది, మరుసటి జన్మలో మనం ఇంకొక మెట్టు ఎక్కుతాం. అప్పుడు వినడమే ఇప్పుడు చేయడం కూడా అవుతుంది. ఇంకా కాస్త దాంట్లోనే వెళితే ఆ దివ్యానుభూతిని పొందే స్థితి యోగ్యత కలుగుతోంది. అలాంటి కుటుంబంలో పుట్టడం జరుగుతోంది. సరే, వీడు దానికి వెళ్ళాడు, చౌర్యానికి, దొంగతనానికి వెళ్ళాడు. ఇక్కడ బాగా బంగారం దొరుకుతోంది. మన దేశం మీద 10వ శతాబ్ది నుంచి చాలా దారుణమైన దాడులు జరిగాయి. కారణం ఏమిటి అనంటే, అనాగరికులు, వారికి ఏ విధమైనటువంటి సంస్కారం లేని వారంతా కూడా ఇక్కడ ఆలయాల్లో బాగా ధనం ఉన్నది అని, ఇక్కడ మంచి సిరి సంపదలతో ఉన్నది అని చెప్పి వచ్చి దేశం మీద పడ్డారు. దేవాలయాన్ని ధ్వంసం చేశారు, గోహత్యలు చేశారు, చేయరానివన్నీ చేశారు. కారణం ఏమిటి? ఈ ఇవన్నీ కూడా ఎందువలన అపారమైనటువంటి భక్తితో ఉండేది. మనం ఏం చేసాం, మనకు ఒక సంస్కారం ఉన్నది. శత్రువులో కూడా ఆ సంస్కారం ఉంటుంది అనుకున్నాం, భ్రమపడ్డాం. వాళ్ళు అది లేదు. ఆ ఫలం ఇప్పటికి కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. 1000 సంవత్సరాలుగా ఈ సనాతనమైనటువంటి ధర్మ సంస్కృతి మీద దాడి జరుగుతూనే ఉన్నది. మన ధర్మం ఏమిటో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. సరే, అక్కడికి వెళితే అక్కడ తత్వార్థ కోవిదుడైనటువంటి విప్రకీనాశానామధీశ్వర ఆ మహానుభావుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడట. అక్కడ ఎవరు ఆయన అనంటే, విష్ణోరుత్తంకం తపసాం నిధిం తత్వార్థ కోవిదం. అక్కడ మంచి తాత్వికమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వాడు, పరమశాంతంగా ఉండేటువంటి వాడు, ఆ శ్రీహరి సేవా భాగ్యం కలిగినటువంటి వాడు, తపోనిధి ఉత్తంకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు. ఆయన ఏదో జపమో ధ్యానమో చేసుకుంటూ, ఆలయాల్లో ఎవరుంటారు, వాళ్ళే కదా ఉండాలి. భగవత్ సంబంధమైన జ్ఞాన వికాసం కలిగిన వాడు ఉన్నాడు. ఏకాకి, ఆ దయాస్వరూపులు, నిస్పృహుడు, ఏ ఇతరమైనటువంటి లౌకికమైనటువంటి భావాలు లేనటువంటి వాడు, ధ్యానంలో ఆసక్తితో ఉన్నటువంటి వాడు. ఏకాకినం దయాళుం చ నిస్పృహం ధ్యానలోలుపం. మనకు వీరికి లోక విషయాల మీద, చౌర్యం మీద ఎంత ఆసక్తి ఉన్నదో, ఈయనకు ధ్యానం మీద, ఆ భగవద్ రూపాన్ని నిరంతరం ధ్యానం చేయడంలో ఆసక్తి, వ్యామోహం ఉన్నదిట. వ్యామోహత తదితరాని తృణాయమేని. భగవద్ రామానుజాచార్య స్వామికి ఆ అచ్యుతుని యొక్క పాదపద్మాలు అదే బంగారం అట. ఆ పాదాలని ఆశ్రయించి ఇతరమైన విషయాలన్నీ గడ్డిపోతగా తీసేశాడు. తదితరాని తృణాయమేని. అలాగా భగవంతుని యందు అకుంఠితమైనటువంటి ఆ అప్రాకృతమైన ఆ భగవత్ తత్వాన్ని గ్రహించినటువంటి వాడికి బాహ్య విషయాల మీద వ్యామోహం ఉండదు. వీళ్ళు దొంగతనం చేయాలి అని కదా వెళ్ళింది, ఈయన అడ్డుగా ఉన్నాడు. అధర్మ ప్రవృత్తి కలిగిన వాడికి అడ్డు ఎవరంటే ధర్మ ప్రవృత్తి కలిగిన వాడే. ఈ ధర్మాధర్మాలకు ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ రావణుడు అప్పుడు శ్రీరాముడు, కంసుడు కృష్ణుడు, దుర్యోధనుడు ధర్మరాజు, చూడండి జంటలు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే, ఎప్పుడు ఉంటుంది. ఇది టగ్ ఆఫ్ వార్. ఎప్పుడు బలం, దేనికి బలం ఉంటే దాని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మనం ధర్మపక్షంలో ఉండాలి. ఈ అడ్డుగా నిలిచాడు అని మదోద్ధతుడై కత్తి చేత పట్టుకొని గుండెల మీద కాలు వేసి జుట్టు పట్టుకొని చంపేసేద్దాం అనుకు. అప్పుడు అన్నాడు, ఉత్తంక ఉవాచ, పరమశాంతంగా ఇలా అన్నాడట, భో భో సాధో వృధా మాం త్వం హనిష్యసి నిరాగసం మయా కిమపరాధంతే తద్వదస్వ మహామతే.
చూడండి, వీడు దొంగ, చంపబోయేవాడిని కూడా సాధో, నువ్వు సత్పురుషులు ఇలా అంటే ఏమిటి? భగవద్ స్వరూపంగానే సర్వాన్ని దర్శిస్తారు, వారికి ఏ వికారం కలగదు. అది ధైర్యం అంటే అది. అంతేగాని 10 మంది వస్తే కర్ర తీసుకొట్టేవాడు కాదు. ధైర్యవంతులంటే ఆ స్థితిలో కూడా మనస్సు ఉద్వేగానికి లోను కాకుండా వానిలో కూడా సాధుత్వాన్ని చూశాడు. ఎందుకయ్యా, నిరపరాధిని నేను, ఏదైనా తప్పు చేస్తే దండించు, ఏ తప్పు చేయని నన్ను ఎందుకు ఇలాగా చంపాలని చూస్తున్నావు? సమర్థులైన వారు ఏదైనా అపరాధం చేస్తే వారిని శిక్షించాలి అనుకుంటారు. నిరపరాధులైనటువంటి వారిని సాధ్యనులు కానీ పాపులు కూడా దండించాలనుకోరే. కనుక నాలో ఏం చూసావయ్యా, నేనేం చేశాను? సత్పురుషులు ఎప్పుడు కూడా మూర్ఖులలో కూడా అవగుణాలని చూసినా వారు కోపించరు, ద్వేషించరు. అలాంటి వారిని కూడా క్షమించేవాడే ఉత్తముడు. ద్వేషాన్ని చూపడు. చందన వృక్షం ఉంటుంది, మంచి గంధపు చెట్టు. గంధపు చెట్టుని నరకటానికి గొడ్డలి ప్రయోగిస్తారు కదా, ఆ గొడ్డలికి కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? దాని నుంచే వచ్చింది. ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టుకి బాగా మామిడి పండ్లు పూసాయి, దాని రాళ్ళతో కొడతాం, మళ్ళా నీడకు దాని కిందకే వెళ్తాం. ఒక చెట్టు మనకు వృధా అయిన నీరు దానికి పోస్తాం, అయినా అది పండ్లు ఇస్తోంది. అన్నీ ప్రతిదీ విలువైనటువంటిదే. మనుష్యుడికి అంత విలువ ఉన్నదే? ఒక శరీరంలో వాడికి ఏనుగు దంతం మెళ్ళో వేసుకొని, పులి గోరు మెళ్ళో వేసుకొని తిరుగుతాం మనం. ఇంకా నెమలి ఈకలు, ఇంకా ఆ వింజామర వెంట్రుకలు, ఇవన్నీ పరమ పవిత్రం జంతువులు. అవి చాలా హీనం అంటాం కదా. మరి మనుష్యుడిది ఏదైనా వాడు శరీరం వదిలివేశాడంటే ఒక్కొక్క గంట దాటితే తీసి అవతల వారేమంట. ఎంత ప్రేమగా భార్యను భర్త, భర్తను భార్య, స్నేహితులు, ఆహా ఓహో ఎన్నో కోట్లు సంపాదించాడండి, మా కోసం శ్రమించాడు, మాకు ఆయనే దేవుడు అని బోర్డులు పెడతారు కదా. మరి ఏం ఉంటోని అక్కడే పెట్టచ్చు కదా? లేదు. కనుక మనుష్య శరీరానికి ఏ విలువ లేదు, మరి దానికి అంత విలువ ఉన్నది కదా. అంటే ఏమిటి ఇక్కడ విశేషము? మనుష్య జన్మకు అసలైన విలువ ఏమిటి? ఆలోచనల్ని మార్చుకొని దుర్విషయాలను వదిలి సత్పురుష సాంగత్యంతో, భగవద్విశ్వాసంతో, ధార్మికమైన ఆచరణతో ఉండటమే మానవ జన్మకు సరైనటువంటి విలువ. అది లేకపోతే వీడంత వేస్ట్ ఇంకెవరు లేడు ప్రపంచంలోనే. పశుపక్షి చిన్న పిచ్చుక కూడా దానికి విలువ ఉంటుంది. ఒక చిన్న పక్షి శబ్దం చేస్తే ఆ శబ్దానికి ఒక విశేషం ఉంటుంది. శకున సూక్తం చెప్తోంది వేదంలో. ఉద్గాతేవ శకునే అని కొన్ని ఆ పక్షులు కిచకిచ శబ్దం చేస్తే వర్షం వస్తోందని సూచన. కొన్ని ఇవి చెప్పాడు. కనుక ఇదేమిటయ్యా, ఈ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు ఎవరు? క్షమాగుణం కలిగినవాడు, సహనం కలిగినవాడు, ఇలాంటి పరులకు హితాన్ని ఆచరించాలి అని కోరుకునేవాడు నశించి చచ్చేటప్పుడు కూడా వాడు ద్వేషభావాన్ని చూపడు. చాలా చరిత్ర చూస్తే మహానుభావులు ఎంతోమంది పేరుకెక్కని వారు, ఎంతో మహాత్ములు ఎంతోమంది మన భారతదేశంలో పుట్టారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఒక మహానుభావుని ఆ రోజు సాధువులు, సన్యాసులు వీళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. ఎంతోమంది మహానుభావులు వారి ప్రాణ త్యాగం చేస్తే ఇవాళ మనం హాయిగా ఉన్నాం. వారి పేరు ఊరు కూడా లేరు కొంతమంది. అలాంటి ఆయనని తీసుకువెళ్ళి ఒక ఏదో కల్లోలం జరుగుతోంది, వాడు చంపవేస్తుంటే ఆ సమయంలో ఎవడో ఒకడు అడిగాడట, ఏం స్వామి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఎవడో వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, ఏదో చేశాడు అంటే ఆయన చెప్తాడట, ఎవడైతే నన్ను బలవంతం చేసి చంపబోయాడో, ఎవడైతే ఆపివేశాడో, ఎవడైతే ఇక్కడికి వైద్య చికిత్స కోసం తెచ్చాడో, ఇప్పుడు నన్ను అడుగుతున్నాడో వాడంతా ఒక్కడే. అంటే ఏమిటి? ఇన్ని స్థితులలో కూడా భగవంతుణ్ణే చూశాడు. అది
స్థిరత్వం అంటే, ధైర్యం అంటే అది. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం నచేతాంసి తయేవ ధీరాః. అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ ఊర్వశి ఆమె వచ్చి ఏనని అర్జునుడిని నాతో ఉండమని అంటోంది. అమ్మా అని నమస్కారం చేస్తాడట అర్జునుడు. మా వంశానికి నీవు పురూరవ చక్రవర్తికి పత్నివి అంటే ఈ లోకంలో అవేవి వాయువరసలు లేవు పొమ్మంటాను. అయినా కూడా ఈయన తొలకడు, నమస్కారం చేస్తే నువ్వు పేడివాడి అవుతావని. అదేమైంది, అజ్ఞాతవాస సమయంలో అది ఉపయోగపడింది. అంటే ఒకవేళ దుర్మార్గుడు చేయరాని పని మనల్ని దూషించినా శపించినా అది వాడికి వరమే అవుతోంది. అంతటి సహనం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం ఉన్నది కాబట్టే అర్జునుడికి గీతని బోధించాడు. ధర్మరాజుకి చెప్పలా, ఇంకొకటి చెప్పలేదు. కనుక ఉత్తములైనటువంటి వారు ఇలాగ ఉంటారయ్యా, ఇది సరైనటువంటిది కాదు. నువ్వు పర ద్రవ్యాన్ని అపహరించి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నావు. అవసాన కాలంలో అన్నిటినీ వదలి ఒంటరిగా వెళ్తావు. నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా కుమారుడు, ఇదంతా నాది నాది అని మమకారంతో ప్రాణులను ఎంతగా ఈ మమకారం అనేది బాధిస్తోంది. ధర్మాధర్మాల చేత ఆర్జించిన ద్రవ్యం అది, ఆ ధనం ఉన్నంత వరకే వీడు మావాడే అండి, మా బాబాయి మునిమనవడు, లేదా మా తాతగారికి ఎక్కడో 4 ఫాదర్స్ కలిశారు, ఏది బాగా ధనం ఉంటే, లేకపోతే వాడెవడో నాకు తెలియదు. కనుక ఇది వాస్తవమైనటువంటిది. ధర్మాధర్మాలు శరీరాన్ని త్యజించిన తర్వాత వచ్చేవి ఇవేవి కాదు. ఆ ధర్మము అధర్మం నువ్వేం చేశావు. చిత్రగుప్తుడు అని అంటే వాడు చిట్టాలు రాసేవాడు అనేది సరే, అదొకటి. ఇంకొకటి ఏమిటి, ఆ అంత్య సమయంలో మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఏం చేశాం అది మొత్తం పిక్చరైజేషన్ బొమ్మల్లో చూస్తూ ఉంటాడు. అందుకనే అప్పుడు అంత్యకాలంలో వాడి నోటి వెంట మాట రాదు, ఎన్ని ఇంజక్షన్లు పొడిచినా వాడు అది ఆ లోకంలో ఉంటాడు. మనం ఏం చేసి అయ్యో నేను ఇలాగ చేశానా అలాగ చేశానా, ఎగ్జామ్ పేపర్ ఇస్తే అయిపోయిన లాస్ట్ మినిట్స్లో సార్ ఒక్క 5 నిమిషాలు ఇవ్వండి అని అన్నట్టుగా ఇంకో 10 రోజులు కనుక ఉంటే నేనేదో చేస్తాను, ఇప్పటిదాకా ఏం చేసావురా చాలే పదమంట టైం అయిపోయింది. అంటే బాగా వయస్సులో ఉన్నప్పుడేమో మనకు తెలియదు, అయిపోయిన తర్వాత అప్పుడు ఆరాటపడి మళ్ళా జన్మ. ఆ జన్మలో అప్పుడు కూడా అమ్మ కడుపులో మనం స్వామిని ప్రార్థిస్తూ ఉంటాం, స్వామి ఇక్కడి నుంచి తప్పించు, బయటకు వెళ్ళిన దగ్గర నుంచి నిన్నే స్మరిస్తామంట. ఏం చేస్తామో మనకు తెలుసు. ఇలాగా ఈ ధర్మాధర్మాలు ఈ మనల్ని వెంట నడిపిస్తాయి. పాపకర్మలు చేసేవాడికి కోరికలు పెరుగుతూ ఉంటాయి, పుణ్యకర్మలు చేసేవాడికి కోరికలు నశిస్తాయి. కాబట్టి లోకులు ధనాన్ని సంపాదించడానికి వ్యర్థంగా ఆరాటపడతారు. ఉండవలసిందే ఆరాటం, అది ఎంతవరకు అనేది తేల్చుకోవాలి. కనుక ఎక్కడ ఉన్నా జరగవలసింది జరిగే తీరుతుంది, మనకున్నది తప్పదు. కనుక ఆ విషయం తెలుసుకోక లోకమంతా వ్యర్థంగా బాధపడుతోందయ్యా. వీడింత ఆరాటపడినా చివరికి వీడికి ఒంటరిగానే ఆ పాప ఫలాన్ని అనుభవించాలి. నేను నా కుటుంబం కోసం చేశానండి, లేదా ఇంకే దేనికోసమో చేశానంటే కాదు. కనుక ఇలాగ చెప్పాడు ఉత్తంక మహర్షి. చంపబోయేవాడికి ఇంత ఉపదేశం, ఇంకా చాలా చేశాడు. ఇంత చేస్తే అప్పుడు పరమ క్రూరుడు, పరమ దుర్మార్గుడైన ఆ గుళికుడు వాడికి వణికి పుట్టింది, వణికిపోయాడు. అయ్యో ఎంత పని చేశాను స్వామి, క్షమించండి. ప్రాంజలి ప్రాహ క్షమస్వేతి పునః పునః సత్సంగస్య ప్రభావేన హరిసన్నిధి మాత్రతః. ఆ మహర్షి యొక్క స్పర్శ వారికి అంతటి మార్పుని తెచ్చింది.
అందుకని సాధువులను సత్పురుషులను హరినామ సంకీర్తన చేసేవారిని స్మరించి వారి దర్శన సంభాషణలు చేయమన్నారు. సాధువులను సత్పురుషులను చేతులు జోడించి మాటిమాటికి క్షమించవయ్యా అని ప్రార్థించారు. ఆ హరి సాన్నిధ్యం వల్ల సజ్జన సాంగత్యం వల్ల పశ్చాత్తాపం కలిగింది. ఎందుకంటే తప్పులు చేయని వాడెవడు ఉండడు. ఇది నేను చెప్పే మాట కాదు, సీతమ్మ తల్లి చెప్తోంది. శ్రీమద్ రామాయణంలో ఆ యుద్ధకాండలో ఆంజనేయ స్వామి వారు శ్రీరామ విజయ వార్తని హనుమంతుడి ద్వారా రామయ్య పంపిస్తాడు. చెప్తే ఆ ఆంజనేయ స్వామి వెళ్ళి అమ్మకు చెబితే ఆ సంతోషంలో ఉన్న సమయంలో అమ్మ నాకొక్క చిన్న వరం ఇవ్వండి. ఏమిటి అని అంటే, నేను లోగడ వచ్చినప్పుడు నీ చుట్టూతా ఉన్నటువంటి ఈ రాక్షస స్త్రీల యొక్క ఆ మాటలు, వారి చేష్టలు, వారు నిన్ను పెట్టే బాధలు ఇవన్నీ నేను కల్లారా చూశాను. చెట్టు మీద కూర్చొని చూశాడు. అది సీతమ్మకు తెలియదు. మనం కూడా ఏవో పనులు చేస్తుంటాం, మనల్ని ఎంతమంది చూస్తూ ఉంటారో మనకు తెలియదు. సరే, సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నారని బోర్డులు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా చాలా ప్రమాదకరమైన స్థితిలో. అట్లా ఉంటే ఇప్పుడు ఇన్ని బాధలు పెట్టినటువంటి వీళ్ళందరినీ ఒక్క గుద్దుతో చంపేస్తాడు. ఇదొక్కటి అదిట ఆయన వరం. అంటే అంత కోపం వచ్చింది. ఎకృత్ ప్లీహం, ఆ గుండె కోసి ప్లీహం అని ఉంటుంది, దాన్ని మేము పంచుకొని తింటామన్నారు. ఒక్క స్త్రీ అక్కడ ఉంటే, అంటే అది వాళ్ళ డ్యూటీ, రావణుడు చెప్పాడు, దానికి కొంచెం డోసు ఎక్కువ చేసి వీళ్ళు వేశారు. అంటే పాపం ఆమె బాధపడి ఎంత చూసి ఆ కోపం వల్ల హనుమంతుడు అంటే అక్కడ అమ్మ అంటోంది, పాపానాం వా శుభానాం వా వధార్హానాం ప్లవంగమ కార్యం కరుణమార్యేన నకశ్చిన్ ఆపరాధ్యతి. అది సీతా చరమశ్లోకం అంటారు. మన వాళ్ళు ఎంత చక్కగా చెప్పారంటే, రామచంద్రమూర్తి చివరిలో ఏం చెప్పాడు, ఆయన ఎసెన్స్ సారం అంటే సకృత్ ఏవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ విభీషణ శరణాగతిలో అంటారు. ఎవడైనా కానీ వాడు వస్తే నేను వాడికి అభయం ప్రసాది. సరే, ఇక్కడ సీతమ్మ తప్పు చేయని వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా? కాబట్టి వాళ్ళు ఇప్పుడు నా మీద ద్వేషంతో చేయలా, అది ఆ ఉద్యోగమే అది వాళ్ళకు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, విభీషణుడు రాజయ్యాడు, ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు, ఏం చేయటం. కాబట్టి అది సరికాదు. ఈ లోకంలో ఎవడు కూడా తప్పు చేయని వాడు ఎవడు ఉండడు, అలా చంపుకుపోతే ఎవడు మిగలడు. అంటే అప్పుడు హనుమంతుడు ఎంత ఆనందించాడంటే, అమ్మా ప్రభువైన రాముడిలో కూడా ఇంత ప్రేమను చూడలేదు. ఆయన రాక్షస సంహారం చేయవలసి వచ్చినప్పుడు ఆ దయను పక్కన పెట్టేసి ఆ శిక్షిస్తాడు. అందుకని నక్షమామి వసుంధరే, అమ్మలు ఇద్దరూ పక్కన చేరేది ఎందుకు అంటే మన కోసమే. అదిగో వీడిలాగా చేశాడు, వాడిని శిక్షించాల్సిందే అని అంటే, ఏం చేస్తావయ్యా నువ్వు, ఎన్ని శిక్షలు వేస్తావు అని ఆమె హృదయంలో చేరి ఇది సరికాదు, ఇది సరికాదు, పక్కన పెట్టేసే అంటోంది. అందుకని ఆమె పరమ ప్రేమ స్వరూపిణి. అందుకనే హృదయంలో ఏముండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి. అందుకని లక్ష్మీనారాయణుడి హృదయంలో ఉన్నది అని అంటే దయాస్వరూపిణి, దేవ్యా కారుణ్య రూపయా, కరుణారూపిణి అనను. సరే, ఇక్కడ అంతటి ఆ మహానుభావుడు ఈ ఉత్తంకుడు అనేటువంటి ఆయనని ఆ స్పర్శ చేత వీడికి పశ్చాత్తాపం కలిగింది. క్షమించవయ్యా, సజ్జన సాంగత్యం త్యజ దుర్మార్గుల యొక్క సహవాసం మానివేసేయాలి. సత్పురుషుల యొక్క సహవాసం ప్రయత్నించైనా చెయ్యాలి. మనం సత్పురుషులు మాకెక్కడ దొరకరండి. భక్తుల చరిత్రలు చదివితే వారితో సహవాసం చేసినట్టే. రామాయణం మనకు చక్కగా జరుగుతున్నాయి కదా, ఆ రామాయణ తాత్పర్యాలు చదువుతూ ఉంటే ఆ వాల్మీకి మహర్షితో మనం నడిచినట్టే. ఆ మహాత్ముల ఆ తపో ఆ శక్తితో అందించిన ఋషుల గ్రంథాలని మనం ఆ తాత్పర్యాలు చదువుకుంటూ అన్వయం చేసుకుంటూ
అది వారితో ఆ భక్తుల భాగవతుల యోగుల చరిత్రలు చదువుతుంటే వారితో మనం ఉన్నట్టే. ఆ యోగ్యత కలిగినప్పుడు భగవంతుడే మనకు అలాంటి యోగ్యుడిని ఒక గురువుగా, ఒక ఆచార్యునిగా, ఒక స్నేహితుడిగా మనకు సంధానం చేస్తాడు. సరే, ఇక్కడ పశ్చాత్తాపంతో మయా కృతాని పాపాని మహ్యంతి మహాంతి సుబహూని చ తాని సర్వాణి నష్టాని విప్రేంద్ర తవ దర్శనాత్ పూర్వజన్మార్జితై పాపైర్లుబ్ధకత్వమవాప్తవన్ అత్రాపి పాపజాలాని కృత్వా కాం గతిమాప్నుయాం. నేను చాలా పాపాలు చేశాను, చేసిన పాపం చెబితే పోతోంది అనేవారు పెద్దవాళ్ళు. చాలా సామాన్యమైన మాట అది. మనం అలా చేస్తామా? అంత తెలివి తక్కువ వాళ్ళమా? ఏదైనా సరే డొనేట్ చేసామండి. మన తిరుమల వెళ్ళి, శ్రీశైలం వెళ్ళి, అది చేసి ఇవి చేసాం, అవి అందరికీ చక్కగా వెల్లడి చేస్తాం. కానీ ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశానంటే 10 మంది ఆహా వీడు ఇలాంటి వాడు అంటే ఏమవుతుంది అంటే మన పాపాన్ని వాడు కూడా బంధు. ఇంకొకటి పాపాన్ని మనం చెప్పుకుంటున్నాము అని అంటే వాడు చేసిన పాపంలో మనకు కూడా 1% వచ్చేసి. అందుకని మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి నిరంతరం దాసులై ఉన్న పరమ భాగవతుల యొక్క కథలు చెప్పుకుంటూ, ఎవరైనా ఉన్నతమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే మనకు కూడా ఆ స్థితి ఆ మనస్సులో, బుద్ధిలో, ఇంద్రియాల్లో, ఆచరణలో వస్తుంది. అందుకని అటువంటిప్పుడు ఎవరైనా దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వారి విషయాలు చెప్తూ ఉంటే మనం మౌనంగా ఉండటం శ్రేయస్కరం. అది అభ్యాసం చేయాలి, ప్రజలలో ఉండే సాధన చేయాలి. ఇదే సాధన అంటే ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు. కనుక నేను ఇంత పాపాలు చేశాను, దీనికి నిష్కృతి ఎలాగా, ఎవరిని శరణు వేయాలి? పూర్వజన్మలో చేసిన పాపాల చేతనే ఈ దుర్మార్గ ప్రవృత్తి నాకు కలిగిందయ్యా, ఈ వ్యాధ జన్మ కలిగింది. ఒక్కొక్కరికి పూర్వం ఒక్కొక్క ఇది ఉండేది. మనకు మహాభారతంలో ధర్మవ్యాధోపాఖ్యానం. తల్లిదండ్రులకు సేవ చేయడం చేత జ్ఞానం కలిగి కౌశికుడు అనేటువంటి వేదాధ్యయన సంపన్నుడికి కూడా నీ ధర్మం ఇది అని చెప్పగలిగాడు. మాంసం దుకాణం ఆయన. ఇదేమిటి, ఇది ఈ స్థితిలో ఉండి ఎలా కలిగింది? తల్లిదండ్రుల సేవ వల్ల కలిగింది. ఆ భక్తుల సేవ వల్ల ఆ మహాపతివ్రతకు గొప్ప జ్ఞానం కలిగి ఆమె పంపిస్తుంది. దాంట్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఏదో కథలాగా వెళ్ళిపోకూడదు, దానికి చాలా విశేషాలు. అవి మనం గ్రహిస్తే దానికోసమే అది. కనుక ఈ జన్మలో కూడా నేను చాలా పాపాలు చేశానయ్యా, నా గతి ఎలాగనో, నా ఆయుష్యం వేగంగా కరిగిపోతుంది, జరిగిపోతుంది. ఒక రోజు గడిచిపోయిందనంటే మన ఆయుర్దాయం ఒక రోజు అయిపోయింది. మనం ఏం చేసాం అనేది ఎప్పటికప్పుడే ఎన్ని డైరీలు రాసుకున్నా, ఏం రాసాం, అక్కడికి వెళ్ళి ఎగిరాం, ఇక్కడికి వెళ్ళి ఏదో తిన్నాం, ఇవే కదా మనం. అది కాదు, ఈరోజు మనం ఏం చేసాం? నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదైనా భగవత్ స్మరణ చేసామా? ఇతరులకు ఏదైనా మంచి పని ఒకటి ఏదైనా చేసామా? అట్లా మీరు ప్రతిరోజు మనం చేసిన పనులు ఒక లిస్టు రాసుకొని ఎన్ని మంచి పనులు చేశాం, ఎవరినైనా తిట్టాం, అది కూడా రాసుకోవచ్చుగా. ఎవడు చదవడు కదా, బుద్ధి ఉన్నవాడు ఎవడు ఇతరుల డైరీలు చదవడు, వాడు ఇస్తే చదువుతాడు. కాబట్టి దాన్ని రాసుకుంటే మనం ఏమిటి, ఎలాగ ఉన్నాం మనకే తెలుస్తుంది. కాబట్టి ఆయుర్దాయం పోతుంది. చాలా పాపాలు మూట కట్టుకున్నాం, ప్రాయశ్చిత్తాలు చేయలేకపోతున్నాం. చివరికి ఏం ప్రతిఫలం కలుగుతోందో, ఏ జన్మ కలుగుతోందో, అనేక పాపాల చేత నేను ఇలాగ పాపాత్ముడుగా ఈ జన్మ వచ్చింది. ఎన్ని జన్మలు ఈ పాపానుభవానికి వస్తాయో తెలియదు అని బాధపడి తనను తానే నిందించుకున్నాడట. అలాగ నిందించుకొని అంతస్తాపాగ్ని సంతప్త సద్య పంచత్వమాగత, అక్కడికక్కడే వాడు ఆ తాపమనే అగ్ని చేత దహించబడి చచ్చిపోయాడు. ఎంత అంటే అంత వేదన కలిగింది. చూడండి, గొప్ప విశేషం. ఇంత పాపాత్ముడు అంటే, అందుకని ఒక బందిపోటు దొంగ లాంటి వాడు మారితే, మంచిగా మారితే వాడంత స్థితి మనం కూడా చేయలేం. ఒక తీవ్రమైనటువంటి స్థితి, ఆ వెంటనే వాడు చచ్చిపడిపోయాడు. అప్పుడు ఉత్తంక మహర్షి
ఆశ్చర్యాన్ని పొందాడు. వాడిని ఆ ఉత్తంకు మహర్షి ఆయన మీద ఆ విష్ణు పాదోదకాన్ని చల్లాడు. ఆ హరి పాదోదక స్పర్శ చేత పాపాలన్నీ తొలగిపోయి దివ్య విమానాన్ని అధిరోహించి వాడు వెళ్తున్నాడు. ఉత్తంక మునిశర్దూల గురుస్త్వం మమ సువ్రత. మహర్షే, మాకు గురువు గారు మీరు, గురువర్యులు, మీ అనుగ్రహం చేత మహాపాతకాల నుండి ముక్తిని పొందాను. ఆ హరి పాదతీర్థ మహాత్మ్యం చేత ఈ స్థితి కలిగింది. సర్వ పాపాలు నశించాయి. మీ అనుగ్రహం చేత ఈ పాపపు స్థితి నుంచి బయటపడ్డాను. అందుకనే మనకు ఉపనిషత్తులు చెప్తాయి, అమృతస్య పుత్రా, నీవు పాపివి కాదు. కొన్ని మతాలు మనకు కనిపిస్తాయి, నువ్వు పాపివి, అవేవో ఇది. మనం పాపులం కాదు. మనకు అవగాహన లోపం వల్ల ఆ నిప్పు మీద ఏ విధంగా అయితే కొంత పైన తెల్లగా ఉంటుంది దుమ్ములాగా, అది తొలగిస్తే లోపల ఉన్న అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలాగా మన ఆ ఆత్మస్వరూపం మీద ఆవరణలు కప్పి ఉన్నాయి. ఆ దుర్మార్గ ప్రభావాల వల్ల ఉన్నటువంటిది ఆ గురువైన వాడు అవి తొలగిస్తాడు. అందరూ నడిచేటువంటి నల్లరాయి ఉన్నదనుకోండి, ఒక శిల్పి చూస్తే ఏం చేస్తాడు, మంచి విగ్రహంగా మలుస్తాడు. అది పనికిరానిదంతా తీసివేస్తే ఒక అందమైన రామరూపాన్ని చేస్తే ఆ తొక్కిన వాడే నమస్కారం చేస్తాడు. నమస్కరింపజేయటానికి యోగ్యమైన స్థితిని ఎలా చేశాడు, ఆ పనికిరాని తీసేయటమే. గురువుగారు చేసే పని ఏంటంటే పనికిరానివి తీసేస్తాడు. అంటే అంతకుముందే ఉన్నది, ఆ ఉన్నదాన్ని చూపిస్తాడు. కనుక మీరు గురువుగారు, మహాపాతక సంచయం నుంచి విముక్తి పొందాను, సంతాపం తొలగిపోయింది, మీ అనుగ్రహం చేత నేను ఈ ఉన్నత స్థితికి వెళ్తున్నాను, నేను చేసిన దాన్ని క్షమించు అని పుష్పవర్షాన్ని కురిపించారు, ప్రదక్షిణలు చేశారట. ఇలాగ హరిమందిరం చేరాడు. అప్సరో గణాలంతా స్తోత్రాలు చేశారట. ఉత్తంకుడు ఆ దృశ్యాన్ని చూసి అసలు గురువు గారేమో ఇక్కడే ఉన్నాడు, నమస్కారం చేసి. చాలా విశేషం, చాలా గాథల్లో వస్తుంది. అక్కడే శ్రీమన్నారాయణుని స్తుతించాడు. అప్పుడు ఆయన వరాన్ని ఇచ్చాడు. ఉత్తంకుడు కూడా మోక్షాన్ని పొందాడు అని అంటే నారద మహర్షి అడుగుతున్నాడు. కింతత్ స్తోత్రం మహాభాగ కథం తుష్టో జనార్దన ఉత్తంక పుణ్యపురుష కీదృశం లబ్ధవాన్ వరం. హరిధ్యాన పరాయణుడైన ఆ ఉత్తంకుడు శ్రీహరి పాదోదక మాహాత్మ్యాన్ని చూసి భక్తితో స్తుతించాడు అని. ఆ స్తోత్రం ఏమిటి, ఎలాగ సంతోషించాడు, ఏం వరం ఇచ్చాడు అనంటే అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని చెప్పడం జరుగుతోంది. మనకు స్తోత్రవాన్యమయం అపారంగా ఉన్నది. పురాణాల్లో స్తోత్రాలు వస్తాయి, నామ సహస్రాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి స్థితిని కలిగిస్తాయి. ఆ శ్రీహరి పాదోదకం అంటే ఆ అభిషేక జలాలు ఎంతటి పవిత్రమైన భావాన్ని, ఎంతటి స్థితిని కలిగిస్తాయో, పశ్చాత్తాపం అనేటువంటిది పవిత్రం చేస్తోంది. మనం చేసినటువంటి పాపాలు అందుకనే పరమాత్మ ఎదుట నిల్చొని మనం చేసినవన్నీ చెప్పి నన్ను క్షమించవయ్యా శేషశైల వాస శ్రీనివాస క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని మహానుభావులు హరి పరాకు వెంకటాచలాధినాథమృత్యదన్ అని నమస్కారాలు చేస్తారు. మనం కూడా అందరికీ అలాంటి పవిత్రమైనటువంటి భావాలు కలిగించాలి అని ప్రార్థన చేస్తే మనకు కూడా కలుగుతాయి, మనకే కలుగుతాయి. అలాంటి స్థితిని అనుగ్రహించమని వేడుకొందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.